కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉంటుంది? 2026 మార్చ్ 1-4 అదృష్టమే అదృష్టం అంటే 2-3 బాలేవా స్వామి? మరి అలాంటి విషయాలను తెలుసుకోవాలంటే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చెప్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి, వెబ్సైట్లో మీరు సందర్శన చేయాలి, అలాగే ఫేస్బుక్లో మీ ఫేస్బుక్ నుంచి మన ఛానల్ని ప్రమోట్ చేయాలి. ఇది మీ బాధ్యత. మిగతా ఫలితాలను చెప్పే బాధ్యత నాది. మీకు ఈ మాసంలో ఎలాంటి ఉంది? మీకు 1-4వ వారంలో ఉద్యోగ ప్రయత్న లాభము, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, ఉద్యోగంలోంచి మారడం కావచ్చు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి వెళ్ళడం కోసం కావచ్చు, ఉద్యోగంలో హైక్ కోసం కావచ్చు. తప్పకుండా 1-4 వారాల్లో ప్రయత్నం చేయండి, లాభము. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని 4 వారాలు చేయొచ్చు మీరు. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వీసా సౌలభ్యం ఉంది. అంటే 1 వారం కాకపోతే 2 కాకపోతే 3 కాకపోతే 4 వారాలు కూడా విదేశీయానికి అనుకూలవంతమైన సమయమే. విద్యార్థులకి అత్యుత్తమ శుభయోగాలు. 2-3 వారాలు సామాన్య ఫలితాలు కదా స్వామి, మరి విద్యలో బాగుంటుందా అంటే 1వ వారంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహము 2-3 వారాల్లో మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ పరీక్ష మీరు రాయండి, ఇంకొకళ్ళ గురించి ఆలోచించకండి. లేదా నా ఫ్రెండ్ అండి, పాపం వాడు రాదండి, నేను చూపిస్తానండి, వాడికి ర్యాంక్ ఎక్కువ వస్తుంది, మీకు తక్కువ వస్తుంది. చాలా ఈ ఫ్రెండే పాస్ అవ్వడం మంచిదే, కానీ వాడికి బెస్ట్ ర్యాంక్ వస్తుంది, నీకు 3rd ర్యాంక్ వస్తుంది. ఓకేనా? మరి ఆ ర్యాంక్ మనకు వస్తేనే మనం తప్పకుండా ఇంకొక బెటర్ సీట్కి వెళ్తాం. మనము పరోపకారం ఇదం చేయడం మంచిదే, కానీ తన్ను మాలిన ధర్మం మంచిది కాదు కదా. మన ధర్మాన్ని కూడా పాటించాలి. కాబట్టి 2-3 వారాల్లో ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులకి మనం ఎక్కువగా చొరవ ఇవ్వడం లాంటిది కుదరదు. అలాగే కుటుంబ రహస్యాలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. బట్ ఈ 4 వారాల్లో కూడా మీకు ఈ 1-4 వారాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనము తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు, డే ట్రేడింగ్ చేయొచ్చును. అలాగే మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ 2-3 వారాల్లో షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. అలాగే మీరు లాటరీలకి దూరంగా ఉండాలి. మత్స్యకారులకి సంపద బాగా ఉంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు,